నేలకొండపల్లి మండలం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి 26వ వార్షికోత్సవం కార్యక్రమానికి నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీలం వెంకటలక్ష్మి, తిరుమలాపురం గ్రామ సర్పంచ్ కామదాని ప్రవీణ్ మరియు నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగబండి శ్రీనివాసరావు, నేలకొండపల్లి మండల విద్యార్థి విభాగ అధ్యక్షుడు పి వినయ్ మరియు నేలకొండపల్లి పట్టణ నాయకులు గడ్డం లక్ష్మయ్య, ఎండి వాజిద్ పలు నాయకులు పాల్గొని భారత రాష్ట్ర సమితి 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నాయకులకు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులకు, పార్టీ నుంచి గెలుపొందిన నా తోటి సర్పంచులకు అందరూ కూడా విప్లవాభి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన ధ్యేయంగా ఏర్పడిన పార్టీ మంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని దృఢ సంకల్పంతో ఏర్పడిన పార్టీ. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 2001వ సంవత్సరంలో ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవం నడుపుకొని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా పార్టీ ఈ రోజున 26వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి పార్టీ నాయకులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు సర్పంచులకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆనాడు తెలంగాణ సచ్చుడు వచ్చుడో నా నిరాదంతో బయలుదేరి ఉద్యమం ప్రారంభించిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్. ఇవాళ 11 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉండి ఈరోజు రాజకీయ పార్టీ 14 సంవత్సరాలు ఆగిపోయి చేస్తుంది. అయినా దేశంలోనే నెంబర్ 1 పార్టీగా అభివృద్ధి చెందినట్టు కేసీఆర్ అని రానున్న రోజుల్లో కూడా ఇదే పన్నాదులు ముందుకెళ్ళి కేసీఆర్ దేశ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి భవిష్యత్తులో కూడా పిఎం కావాలని కోరుకుంటున్నాను. అలాగే రాజకీయ ప్రతినిధిగా మూడో శక్తి ఏదంటే మన బీఆర్ఎస్ అవ్వబడుతుంది. అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని పార్టీలు పోయిన ఆపు కూడా పోయింది. అది కూడా కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ కొనసాగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా సీఎం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 100 సీట్లు సాధించే శక్తి ఉంది. ప్రతి కార్యకర్త కూడా మన ఇంట్లో ఎట్లా పని చేసుకుంటున్న పార్టీ కోసం కూడా 2 గంటలు 3 గంటలు శ్రమించి కష్టపడి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇవాళ చేసిన కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి గ్రామాలలో వాళ్ళకంటే రెడ్ బుక్ రాసుకోవాలి. మాకు ఇప్పటి నుంచి పీక్ బుక్ రాసుకోవాలి. ఇప్పటి నుంచి మనం కూడా వాళ్ళు చేసే ప్రతి పేరు మొదటి అక్షరంలో వచ్చిన 2 నెలలకే వాళ్ళు ఎట్లా తాట తీయాలో మీరు నేర్చుకోవాలి. మీరు సీరియస్ చెప్పండి, మీరు సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే నేను గమనిస్తున్నా గ్రామ పంచాయతీ పరిసరాలు కూడా చేస్తున్నాం. ఇబ్బంది లేకుండా చేసి కేసీఆర్ గారు ముందు చూపుతోటి తీసుకొని పోయారు.
అలాగే మన నియోజకవర్గంలో కూడా కందాల గారు ధాన్యం వస్తుంది అనగానే ఒక 20 రోజుల ముందుగానే ఆఫీసర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మిల్లర్స్ తోటి ఆఫీసర్లతోటి ఈ సహకార సంఘాల వారితో అందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఫోన్ కాల్ రాగానే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని చెప్పేసి చూసుకొని ముందుకు తీసిపోయినారు. అలాగే ఈ రోజున ఆ రోజు మన కందాల ఉపేందర్ రెడ్డి గారు ముందు చూపుతోటి మన పాలేరు నియోజకవర్గానికి మన పిల్లలందరూ ఇక్కడే చదువుకోవాలనే ఉద్దేశంతో జేఎన్టీ కాలేజీ శాంక్షన్ చేయించారు. ఆ అనివార్య కారణాల వల్ల డబ్బులు అలాట్మెంట్ అయిపోయినా కూడా ఆ రోజున శంకుస్థాపన చేసుకోలేకపోయారు. అనేది ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ రోజున ఉపేందర్ రెడ్డి గారు ఆయన ప్రతి ఊరికి కూడా 20 లక్షలు 30 లక్షలు 50 లక్షల చొప్పున అన్ని సీసీ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ అభివృద్ధి డబ్బులు తీసుకొని వచ్చినారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అదే డబ్బులు కాంగ్రెస్ వారు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చి మేము ఇచ్చినాం మేము చేసుకున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ పోయారు. ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది? ఈ 2.5 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు జరగబోయేది ఏంది? అన్నింటా ఎదురు చూపులే సరిపోతుంది, అన్నింటా ఎదుర్కోవడమే సరిపోతుంది. రైతు రోడ్డు ఎక్కందే ఏది సాధించుకోలేని పరిస్థితి. ఏది కావాలన్నా సరే ఒక పోరాటము ఒక ఏదో ఒకటి చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పేసి అని ఇప్పటికైనా సరే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇకనైనా సరే కళ్ళు తెరిచి మనకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే అండగా ఉంటారో, ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా మనకు అండగా నిలిచేది ఎవరు అని చెప్పేసి అని మరొకసారి తెలియజేసుకుని గుర్తు చేసుకొని ఊరూరా ఇంటింట మన కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితిని బలపరచాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.